నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి సంవత్సరం కన్నుల పండగగా జరుగుతున్న కోటి దీపోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుందండి. అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఎంత అద్భుతంగా జరుగుతుందంటే చల్లని ప్రశాంత వేళల్లో కోటి దీపోత్సవం అద్భుతం. సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ హే అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ పరమాత్మానంద మహేశ శివ సదా శివ సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా 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 శివ సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సన పరాత్పర ఓపిత దానవ జాన పరాత్పర అభిత పాప వినాశ శివ హే అభిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ ఋగ్వేద శృతి మౌలి విభూషణ రవిచంద్రామితి నేత్ర శివ హే రవిచంద్రామితి నేత్ర శివ రూపమనాది ప్రపంచ విలాసన రూపమనాది ప్రపంచ విలాసన తప నివారణ తత్వ శివ హే పాప నివారణ తత్వ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హే సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హే సాంబ సదా శివ జగేశ శివ హే వేదాంత ప్రియ వేద్య శివ హే సాంబ సదా శివ సాంబ సదా సాంబ సదా శివ సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా 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 శివ సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హే సాంబ సదా శివ సాంబ శివ. ఓం నమ శివాయ. కోటి దీపోత్సవం. దీపం ధూపం నైవేద్యం సమర్పయామి. కోటి దీపోత్సవం చాలా అద్భుతంగా మన గ్రామంలో మనం జరుపుకుంటున్నాం. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా. కానీ ఈ కోటి దీపోత్సవం కానీ ఏ పండగ చేసినా సరే ప్రతి ఒక్కరికి ఉపయోగకరం ఉంటుంది. ఈరోజు మనం కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆకులు అవన్నీ కొంటున్నాం. అవన్నీ కొనడం వల్ల వ్యవసాయం వృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆధారం. ఎందుకంటే నూనె అవన్నీ కూడా వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ పండగలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి లాభం. ఒక్కరి దగ్గర ఉన్నటువంటి ధనం ప్రతి ఒక్కరికి పంచే విధంగా ఈ పండగలు రూపొందించబడ్డాయి. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల క్రితం నుండి ఈ పండగలు కొనసాగుతున్నాయి. చాలా సంవత్సరాల క్రితం మన దేశంలో కరువు వచ్చింది. కరువు అంటే ఏంటంటే ఒకరి దగ్గరే ఒక వస్తువు ఉండేది, ఇంకొకరి దగ్గర ఇంకో వస్తువు ఉండేది. ఈ రెండు వస్తువులు ఎలాగా అంటే అందరికీ చేరాలనే విధంగా ఇలాంటి పండగలు అవన్నీ కల్పించడం జరిగింది. అంటే ఒక దగ్గర పండగ జరుగుతుందంటే కొబ్బరాకులు, అరిటాకులు, కర్రలతోని పందిర్లు వేసి ఇవన్నిటి అంటే ప్రతి
ప్రతి ఒక్క కార్మికుడికి, ఆ రోజుల్లో ఉన్న పేదబిక్కి ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా ఉపాధి దొరికేదనమాట. ఆ ఉపాధిలో భాగంగా ఈ పండగలైతే ప్రసిద్ధి చెంది, అందులోని ధర్మభూమి, కర్మభూమి మన దేశంలోనైతే ఇంకా. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ పండగలు చేయడం వల్ల మనకొక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంటుంది. మనం అనుకుంటాం మనం పండగ చేసాం, అయ్యో డబ్బులు మనకు ఖర్చు అయిపోయాయి అని. కానీ మన డబ్బులనేవి ఇంకొకరికి ఆపదలో ఉన్న ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వాళ్ళ పిల్లల చదువులకు కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోపోవడం వల్ల కానీ, వాళ్ళ ఆకలి దప్పిదులు కూడా తీరే విధంగా మన పండగలన్నీ ఉపయోగపడతాయి. ఈరోజు మీరు కొన్న కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ రైతులకి డబ్బులు, అలాగే నూనె అంటే వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మన హిందూ దేశం ఫస్ట్ నుండి వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి, మరి వ్యవసాయ ఉత్పత్తులన్నీని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే మన పూర్వీకులు చాలా సంవత్సరాల క్రితమే యాగం, యజ్ఞం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అవి కూడా మనం ఇప్పటికీ చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటే మన హిందూ దేశం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిలో కూడా మనం ఈరోజు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాం అనుకుంటున్నాం, కానీ ఈ డబ్బులు అన్నీ కూడా ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయండి. అది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అలాగే ఈ పండగ దినాల్లో అందరూ మంచిగా భక్తి శ్రద్ధలతో పండగ అమృతపానీయం సమర్పయామి. అస్తో వృక్షాలయామి. ఆదో వృక్షాలయామి. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఆకుజగమని శ్రీవేణం ఆకుజగ మీద తాంబూలం కృష్ణేశ్వర ఉమామహేశ్వర శాంభో పరమేశ్వర భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమో నమః. దివ్యతాంబూలం సమర్పయామి. వేదాహమేనమిదే. పరమాన్నిత్యం విశ్వం నారాయణ గోహరం విశ్వమేవేదం పురుషత్వమపజీవతే మహస్యాత్మేశ్వర గౌశాశ్వత గౌజమగ్గురు నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మాయణ పరో ధ్యానం నారాయణ పరః జగత్సర్వం దృశ్యతే శ్రూయతే సర్వం వ్యాప్య నారాయణ స్థిరః అనంతమవ్యయం గదిగం సముద్రేంతం విశ్వశంభవ దీపోత్సవం ఆ రోజు వాతావరణం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఒక్కరిలోని ఓం 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 అంటూ ఓంకారనాదాలు చాలా అద్భుతం. మా గ్రామంలోనైతే ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఎంత అంటే ప్రతి ఒక్కరికి కన్నుల విందుగా ఉంది. ఎంతోమంది అసంఖ్యాకంగా భక్తులు వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు గుడి ఆవరణంలోనైతే ఒక మంచి అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవం దీపాలతోనైతే ప్రతి ఒక్కరూ ఆ అద్భుత కాంతుల్లో ప్రతి ఒక్కరూ ఎంత అంటే అంత ఆనందంగా ఆ దేవదేవరైనటువంటి శివ పరమాత్మను ప్రతి ఒక్కరూ మదిలో తలుచుకొని, అయ్యా మాకు మంచి జరగాలయ్యా, మాతో పాటు మా ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలంటూ దీపోత్సవంలో పాల్గొనే విధానం అద్భుతం. నమస్తే బాబు మంగళధ్వని, బాబు మంగళధ్వని. ఓం వేదాహమిదం పురుషం హందమ్మాదిత్యవన్నం నమస్తవారే
सर्वाणि रूपाणि विजित्य वीरः नामानि हुत्वानि आविर्गण्यदहस्ते सम्राजिं चित्राजिं च अभिश्रीर्या चिन्दो भ्रमन्तो हर हर महादेव కోటి దీపోత్సవం ఆనందంగా జరిగింది. మీరందరూ వీడియో చూసుంటారు. మరి ఆ వీడియోలో సంబంధించిన గుడి అండి. చందన్ నగర్లో ఉంటుంది ఈ గుడి. చాలా అద్భుత శక్తులు కలిగినటువంటి శివాలయం. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం. ప్రతి వారం నేను తప్పనిసరిగా శివాలయాన్ని దర్శించుకుంటాను. నాకైతే చాలా ఆనందం కలుగుతుంది ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చూసినందుకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్.